అడవిలో అక్రమ సామ్రాజ్యం అక్షరాల నిజమని తేలింది. వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా అపరిమిత అధికారం చెలాయించిన ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకులు 32.63 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు తమ దర్యాప్తులో వెల్లడైన వివరాలతో చిత్తూరు జిల్లా పాకాల జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అటవీ శాఖ అధికారులు అభియోగపత్రం దాఖలు చేశారు. ఇది వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలోని భూముల్ని కబ్జా చేసి విశాలమైన వ్యవసాయ క్షేత్రాన్ని పెద్దిరెడ్డి కుటుంబీకులు ఏర్పాటు చేసుకున్న తీరుపై అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన జనవరి 29న ఈనాడులో కథనం ప్రచురితమైంది. దానిపై అటవీ రెవెన్యూ అధికారులతో సంయుక్త కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1968 గెజిట్ ప్రకారం మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాల భూమికి పట్టాలుండగా పెద్దిరెడ్డి కుటుంబం 103.98 ఎకరాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లు సంయుక్త కమిటీ గుర్తించింది. 32.63 ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించుకున్నట్లు తేల్చింది. ఆ భూమిని ఆధీనంలోకి తీసుకున్న పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ ఉన్న కంచెను తొలగించి సరిహద్దు రాళ్లు పాతింది. ఆక్రమించిన భూమిలో బోరు బావి తవ్వడమే కాకుండా ఉద్యాన పంటలైన మామిడి, నేరేడు, కొబ్బరి చెట్లు సాగు చేసి ఆదాయం పొందినట్లు అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ కబ్జా వ్యవహారంపై మే 4న కేసు నమోదు చేశారు. రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి A1, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి A2, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి A3, పెద్దిరెడ్డి ఇందిరమ్మ A4 ఈ దురాక్రమణకు పాల్పడినట్లు చిత్తూరు జిల్లా పాకాల జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అటవీ శాఖ అధికారులు ఈ నెల 7న అభియోగ పత్రం దాఖలు చేశారు. అది గురువారం వెలుగులోకి వచ్చింది. PCCF PV చలపతిరావు ఆ వివరాలను వెల్లడించారు. 2.63 ఏకర్స్ ల్యాండ్ మన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందని మాకు నిర్ధారణ అయింది. మీద మాది ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ అని మన ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం POR బుక్ చేసేసి దాని అంతా ప్రాసిక్యూషన్ కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. మేము ఏంటంటే ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఏది కూడా వదిలేది లేదు, అన్నిటి మీద యాక్షన్ తీసుకుంటాం. 4 పేరు మీద ఉందండి మొత్తం. అది 4 పేరు మీద కూడా అఫిడవిట్స్ ఫైల్ అయినాయి. 15 ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని ఆయన పేరు మీద ఉంది. ఒక 10.8 ఎకరాలు శ్రీమతి P ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ P భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 21 ఏకర్స్ ల్యాండ్ మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 0.89 ఏకర్స్ ల్యాండ్ P ఇందిరమ్మ పేరు మీద ఉంది. తర్వాత 1.8 ఏకర్స్ డమ్మీ పట్టా గుర్తించాం. తర్వాత 9.11 ఏకర్స్ P ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ P భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 18.94 ఏకర్స్ ల్యాండ్ P ద్వారకానంద రెడ్డి పేరు మీద ఉన్నాయి అనమాట. అంటే యాక్చువల్ గా ఉన్న ల్యాండ్ అక్కడది అంటే 77.54 ఏకర్స్ ల్యాండ్ అంటే ఎంక్లోజర్ ల్యాండ్ వీళ్ళ పేరు మీద ఉందన్నమాట. ఈ ల్యాండ్ కి ఆనుకుని 32 ఏకర్స్ ల్యాండ్ లో ఎంక్రోచ్మెంట్ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందంట. దాన్ని గుర్తించేసి దాన్ని మనకి ఇప్పుడు ఏంటంటే తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా, దానికోసమని కోర్టులో చేశాం. అటవీ భూముల వివరాలను వెబ్సైట్ లో పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారన్న చలపతిరావు ఈ సర్వే మొత్తం పూర్తి చేసి స్థలాల వివరాలు వెబ్సైట్ లో పెడతామని వెల్లడించారు.